ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంత ఈ విధంగా ఆదివారం సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, విరిగిన కొంటికాలు మరలా విరిగితే, విరిగిన కొంటికాలు మరలా విరిగితే. కాలము చాలా విలువైనది. ఆ కాలము చాలా విలువైంది. అందుకే దేవుడు అంటాడు, సమయాన్ని సద్వినియోగపరచుకోమంటాడు. ఆ కాలం యొక్క విలువ తెలియకుండా బ్రతుకుతున్నాడు మనిషి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలామంది టైంపాస్ అవ్వడం లేదని మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారండి? టైంపాస్ అవ్వడం లేదట. అంటే చాలామందికి ఈ యొక్క కాలం విలువ తెలియదు. అది అగ్రదేశాలకైనా కానీ తెలియదు, ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటాడు, మీకు ఇచ్చిన కాలాన్ని, మీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగపరచుకోండి అంటాడు. కాలాన్ని సద్వినియోగపరచుకోవడము అంటే ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు కదా, కొంచెం సమయం ఆ ఇంట్లో, కొంచెం సమయం ఇంట్లో, అది కాదు. అలా కాదు. కాలం సద్వినియోగపరచుకోవడము, కాలాన్ని మనం ఉపయోగించుకోవడం అంటే మనకిచ్చిన కాలాన్ని, మనకిచ్చిన ఆరోగ్యాన్ని, మనకిచ్చిన ఆర్థిక పరిస్థితిని దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందండి? నీకు ఏది ఇచ్చినా అది నువ్వు దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే కోట్లు పెట్టినా కొనలేని పరలోకాన్ని ఆయన మాటనికి లోబడి బ్రతికితే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనుకుంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మనిషికి చావు అనేది వస్తుంది కదా. మన ఈ దేహానికి దేవుడు మరణశాస్త్రం రాసి పంపించాడు. అర్థమవుతుందండి? మనము కలిగిన ఈ దేహానికి దేవుడే మరణశాస్త్రం రాసి పంపాడు. అందుకే చూడండి, దశలు, మన దశలు, మన జీవిత దశలు ఆలోచిస్తే, చిన్న పిల్లలు పసిగుడ్డలుగా ఉన్న దశ ఒకటి, తర్వాత బాల్య దశ అంటున్నాం, టీనేజీ అంటున్నాం, యవ్వన ప్రాయం అంటున్నాం, వృద్ధాప్యం అంటున్నాం. ఇవన్నీ, ఈ దశలన్నీ ఎందుకు అనుకుంటున్నారు? మనిషి చనిపోవడానికే, మనిషి మరణించడానికి దశలన్నీ. అందుకే చూడండి, ఒక 150 సంవత్సరాలు యవనస్తులుగా బతకాలనుకుంటే బతకగలరా? దేవుడు మనల్ని ఇక్కడికి ఎల్లకాలం ఉంచడానికి ఇక్కడికి పంపించలేదండి. మనకి ఎక్కువ ఆయుష్కాలం ఇవ్వలేదు. ఒక తాబేలుకి ఇచ్చిన ఆయుష్కాలం మనకి ఇవ్వలేదు. ఒక హంసకి ఇచ్చిన ఆయుష్కాలం మనకి ఇవ్వలేదు. ఒక చెట్టు, కొన్ని చెట్లు చూడండి, 500-600 సంవత్సరాలు దాని ఆయుష్కాలం ఉంటుంది. అంత ఆయుష్కాలం మనకి ఇవ్వలేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ దశలన్నీ దాటుకున్న తర్వాత, దాటి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ అవయవాలు మన మాట వినవు. శక్తి సరిపోదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వెళ్ళలేము. అర్థముందు దేవుని బిడ్డలారా, శక్తి సరిపోనప్పుడు ఈ అవయవాలు, ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాం, మంచి కర్లింగ్ ఏరు, మంచి కలరు, మంచి బలంగా ఉంటాం. ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వచ్చామో ఆరోగ్యం పోయి, శక్తి పోయి ఏమనిపిస్తుంది మనకి? పోతే బాగుండు, చావాలనిపిస్తుంది.
అందుకే దేవుని బిడ్డలారా, ఈ వృద్ధాప్యం, ఈ దశలన్నీ పెట్టిన కారణం ఏంటి అంటే, మనిషి అనేవాడు ఇక్కడ శాశ్వత కాలం ఉండడానికి పుట్టడం లేదు. అందరూ కూడా కొద్ది కాలం బ్రతికి వెళ్ళిపోవలసినదే. అందుకే దేవుడు రాయించిన మాట, రోమపత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం జాగ్రత్తగా చదువుదాం దేవుని బిడ్డలారా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా ఏంటంట, మన శరీరము చావునకు లోనైపోయిందంట. అర్థమవుతుందా అండి? మనం కలిగిన దేహము చావునకు లోనైన శరీరం అట్టయింది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మన శరీరమందు ఏమేలుతుందంట? పాపం ఏలుతుందంట. మన శరీరాన్ని ఏలవలసింది పాపము కాదండి, మన శరీరాన్ని ఏలవలసింది దేవుడు. దేవుడు మన శరీరాన్ని ఏలవలసింది పోయి పాపము ఏలుతుందంట మన శరీరాన్ని. చూడండి దేవుని బిడ్డలారా, సమాధుల మీద ఆ స్టోన్ ఉంటుంది కదా, ఆ పలక మీద ఏం రాస్తారండి? మరణము, జననము, మరణమని రాస్తారు కదా. అది మనం రాసుకోవడం కాదు, చనిపోయిన తర్వాత దేవుడు ముందే అమ్మ కడుపులో ఈ 2 రాసి మనల్ని పుట్టించాడు. ఈ 2 అమ్మ కడుపులోనే రాయబడ్డాయి మనకి. అందుకే ఈ దేహం మీద ఒక కన్ను పెట్టి ఉంచాలి మనం, ఈ శరీరం మీద ఒక కన్ను పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఈ దేహము, ఈ అవయవాలన్నీ కూడా ఏమైపోయాయి? పాపానికి లోబడిపోతున్నాయట. పాపం ఏలుతుందంటే ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని. ఆలోచించండి. అందుకే మనిషి అనేవాడు, మనిషిలో నీతి లేదు, న్యాయం లేదు, ధర్మము లేదు, మనిషిలా క్రూరంగా మారిపోతున్నాడని అర్థం ఏంటి? పాపము ఏలుతున్నది. దుర్నీతి సాధనాలుగా మారిపోయాయి మనిషి యొక్క అవయవాలు. చూడండి, 3 సంవత్సరాలు అయిపోయింది సుమారు యుద్ధం జరగబట్టి, అవునా కదా? ఉక్రెయిన్ రష్యా యుద్ధము జరగబట్టి 3 సంవత్సరాలు సుమారుగా కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎందుకు ఇంత జరుగుతుందంటే వాళ్ళ యొక్క అవయవాలు దుర్నీతి సాధనాలుగా మారిపోయాయి కాబట్టి ఇలా జరుగుతుంది. ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్ కూడా యుద్ధం ప్రారంభమైంది కదా, యుద్ధం జరుగుతుంది కదా. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే, ఈ అవయవాలని దుర్నీతి సాధనాలుగా, నీతి లేకుండా దుర్నీతిగా, దుర్మార్గంగా ఈ పాపము ఈ అవయవాలను ఏలుతుంది. కాబట్టి మనిషి అనేవాడు ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు. అందుకే ఏమంటున్నాడు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏమేలుతుంది? పాపమేలుతుంది. పాపమేలనీయద్దంటున్నాడు దేవుడు. మరియు మీ అవయవములను, మనందరికి అవయవాలు ఇచ్చాడు కదండి. కళ్ళు ఇచ్చాడు దేవుడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేనికోసం ఇవ్వబడ్డాయి ఇవన్నీ? ఈ అవయవాలను దేనికోసం ఇవ్వబడ్డాయి? ఈ చేతులతో నీతి పనులు, మన పనులు చేసుకుంటూ నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేయడానికి చేతులు ఇవ్వబడ్డాయి. మరి కాళ్ళు ఎందుకు ఇవ్వబడ్డాయి? దేవుని కోసం నడవడానికి, మన పనులు చేసుకోవడానికి, దేవుని కోసం పని చేయడానికి కాళ్ళు ఇవ్వబడ్డాయి కదా. మరి కళ్ళు ఎందుకు ఇవ్వబడ్డాయి? దేవుని వాక్యాన్ని చూడడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కళ్ళు ఇవ్వబడ్డాయి కదా.
అవునా కదా దేవుని బిడ్డలారా? చెవులు ఎందుకు ఇవ్వబడ్డాయి? దేవుని వాక్యం వినడానికి ఇవ్వబడ్డాయి కదా. ఇవన్నీ అంటే దేవుడిచ్చిన ఉద్దేశం, అవయవాలు దేవుడిచ్చిన ఉద్దేశానికి వాడకుండా నువ్వు దేనికి వాడుకున్నా నీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా మారిపోయాయని అర్థం. దేవుడిచ్చిన కారణాలు ఇవి. మనకి ఇచ్చిన అవయవాలు ఎందుకు ఇచ్చాడు? ఆ కారణం కోసం కాకుండా నువ్వు పక్కదారి పట్టించిన నీ అవయవాలు ఇక దేనికోసం వాడబడ్డా అవి దుర్నీతి సాధనాలు, దుర్నీతికి ఆయుధాలు అంటున్నాడు కింద. ఆయుధాలు చదవమన్నా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, సాధనములు అంటే ఆయుధములుగా పాపమునకు అప్పగించకండి. అర్థమవుతుందా అండి? పాపానికి అప్పగించకండి. పాపానికి అప్పగించొద్దు ఈ అవయవాలు. ఈ అవయవాలు ఇచ్చింది వీటితో పాపము చేయడానికి కాదు. ఈ అవయవాలు ఇచ్చింది పాపం చేయడానికి కాదు. దేవుడు ఏమంటాడు? ఈ దేహము దేవుని ఆలయం అంటే ఈ దేవుని ఆలయమైన మన దేహములో దేవుడైనా కానీ పాపమేలడం ఏంటి? అర్థమవుతుందండి? దేవుడి కన్నా ఏనవలసింది దేవుడిచ్చిన కారణం ఏంటి, మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. మన అవయవాలు ప్రతిదీ దేవుని కోసం, మనకున్నది ప్రతిదీ దేవుని కోసమే. మనకి ఏది ఉన్నది దేవుని కోసం ఉపయోగపడాలి. అందుకోసమే దేవుడు మనకిచ్చాడు. అర్థమున్న దేవుడులారా, ఈ అవయవాలు దేవుని కోసం. అందుకే పాత నిబంధన కాలంలో విషయాల గురించి దేవుడిచ్చిన మాట, 10,000 మంది నీ కుడి పక్కన కూలిన నీకు అమ్మాయం రాదు అంటే అర్థం ఏంటి? ఎవరు పడితే వాళ్ళ కాదు. ఎవరైతే నీ జీవితాన్ని, నీ బ్రతుకును దేవుని కోసం సమర్పిస్తారో, దేవుని పనిలో ఉంటారో, దేవుని కార్యక్రమాల్లో ఉంటారో అలాంటి వారిని అపాయం నుంచి కాపాడుతారు. అందరినీ కాదు అక్కడ. అందుకే చదువు ఇది కంప్లీట్ చేద్దాం. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మన అవయవములను బాగా గుర్తుపెట్టుకోండి. మన అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. అర్థమవుతుందండి? మనకిచ్చిన అవయవాలు, మనకిచ్చిన కళ్ళు, మనకిచ్చిన ముక్కు, మనకిచ్చిన నోరు, మనకిచ్చిన చెవులు, మనకిచ్చిన కాళ్ళు చేతులు, ఇవన్నీ కూడా మనకిచ్చిన బ్రెయిన్, మనసు, ఇదంతా కూడా ఆయనకి అప్పగించాలి. ఆయన ఏలాలి, ఆయన పరిపాలించాలి దేహాన్ని. ఆయన పరిపాలించకుండా నీ దేహాన్ని దుర్నీతి సాధనాలుగా వాడబడుతుంటే నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావని గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు అవయవాలను ఇచ్చిన తర్వాత ప్రతి దాన్ని లెక్క పెట్టుకుంటున్నాడు. తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టాలంటున్నాడు దేవుడు. మన తల వెంట్రుకలు ఇప్పుడు లెక్క పెట్టుకున్నామా? మన తల్లి లెక్క పెట్టిందా? మన తాతలు లెక్క పెట్టారా? ఒక్కరిని కాదు, అందరి తల వెంట్రుకలన్నీ గుండు తీసుకొచ్చి ఒక కుప్ప పెట్టినా కానీ ఆ కుప్పలో ఎన్ని ఉంటాయో అనేది దేవుని దగ్గర లెక్క ఉన్నది. అర్థమున్న దేవుని ద్వారా. అందుకే దేవుడిని తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంటాడు. లూకాసువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, లూకాసువార్త 12వ అధ్యాయము 7వ వచనం దేవుని బిడ్డలారా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అన్ని మీ అంటే ఒక్కది కాదు, మీ అంటే అందరి తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అని దేవుడు అంటున్నాడంటే మనకిచ్చిన అవయవాలు
ఆయనకు సాధనాలుగా ఆయన కోసమే ఉపయోగించబడాలి. కానీ నువ్వు పాపానికి అప్పచెప్పితే నీ దేహాన్ని పాపము ఏలితే నువ్వు దేవునికి దూరమైపోతున్నావు అనేది మర్చిపోదు దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? ఇప్పుడు మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, కన్నుగా లేదు, చేతుగా లేదు, కాలుగా లేదు. అంటే కన్ను దేనికోసం ఇచ్చాడో దేవుడు, అది ఆ కన్ను ఆ పని చేయడం లేదు. చేతులు కాళ్ళు ఎందుకు ఇచ్చాడో అవి వాటి కోసం పని చేయడం లేదు. అంటే ఈ అవయవాలన్నీ ఎలా మారిపోయాయి అనేది మనం ఒకసారి చూద్దాం. మన అవయవాలు ఎలాగ మారిపోయాయి, మనిషి యొక్క అవయవాలు ఎలాగ మారిపోయాయి చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని వాళ్ళరా, కావున భూమి మీదనున్న మీ అవయవములను, బాగా వినండి, అవయములు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందండి? కళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు కదా, ఇవి గుర్తుకొస్తాయి కదా. కానీ ఇవన్నీ ఆ కళ్ళుగా లేవంట. అదే అంటున్నాడు, భూమి మీద, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా, చూడండి అవయవాలు ఎలాగ మారిపోయాయట? జారత్వంగా మారిపోయాయట. ఈ దేహము జారత్వంలోకి వెళ్ళిపోతుందంట. అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఎలాగ మారిపోయి అవయవాలు? మనిషి యొక్క అవయవాలు అపవిత్రతలోకి వెళ్ళిపోయాయి. కాళ్ళు దేవుని కోసం నడవకుండా పాపము చేయడానికి నడుస్తున్నాయి. కళ్ళు వాక్యము చూడకుండా ఇంకేదో చూస్తున్నాయి, కామాతురతలోకి వెళ్ళిపోతున్నాయి. అపవిత్రత చేసుకుంటున్నాం మనం శరీరాల్లోకి. అర్థమవుతుందండి? విగ్రహాల ధనాపేక్ష వచ్చేసి దేవుని దూరం అయిపోతున్నాం. ఈ అవయవాలను అందుకే ఒక కన్ను కనిపెట్టి ఉంచాలి మన శరీరం మీద. ఎప్పుడైనా మీకు ఎన్నోసార్లు నేను శరీరం గురించి చాలాసార్లు రకరకాలుగా దేవుడు ఎన్నో కోణాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేహం మీద ఒక కన్నేసి ఉంచాలి, ఇది చాలా ప్రమాదకరమైంది. అవయవాలను ఇచ్చింది దేవుడు, ఇచ్చిన ఉద్దేశం వేరు, అవి వాడబడుతున్నది వేరే ఉద్దేశాల కోసం. అంటే దుర్నీతితో నిండిపోతున్నాయి, పాపం ఏలుతుంది దేహాన్ని. అందుకే దేవుడు బిడ్డలారా, మనకిచ్చిన అవయవాలు జారత్వానికి, అపవిత్రతకు, కామాతురతకు, దురాశను, విగ్రహారాధనాపేక్షను చంపివేది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి, శరీరం మాట విని, శరీరము కూడిన మాట విని సంఘానికి రాని వాళ్ళు లేరా? ఎవరి మాట వింటున్నారు చెప్పండి వాళ్ళు? అమ్మో నా ఉద్యోగం, అమ్మో నా సంపాదన అంటే ఏమైపోయింది? విగ్రహారాధనాపేక్ష ఆ అవయవాలను ఏలుతున్నది. కానీ దేవుడిచ్చినందుక మన పన్ను మనం చేసుకుంటూ మనకిచ్చిన అవయవాలు దేవుని కోసం ఆయనకి సమర్పించి వాడాలని వాక్యం చెప్పితే, అసలు దేవుడు లేకుండా, గుడి లేకుండా, ఆరాధన లేకుండా బతికే వాళ్ళు ఎంతమంది లేరు? అందుకే దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట మనం చూస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, గలతీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మనం ఏదైనా బొమ్మ గీసామనుకోండి, ఒక బొమ్మ గీసామండి, ఆ గీసిన బొమ్మని తుడిపేసి మరలా గీస్తున్నామంటే అర్థం ఏంటి? ఒక బొమ్మని గీసి ఒక పేపర్ మీద ఒక పెన్సిలో లేదా ఒక కలర్ పెన్సిలో తీసుకుని ఒక బొమ్మని గీసి ఆ గీసిన బొమ్మని తుడిపేసి మరలా గీస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఆ బొమ్మ సరిగా లేదని మరలా కొత్తగా బొమ్మ గీయాలని మనం ప్రయత్నం చేస్తున్నట్టు కదా, అవునా కదా? మరి అలాంటప్పుడు పాపాన్ని విడిచిపెట్టిన మనము, పాపము జోలికి పోకుండా ఉండవలసిన మనము ప్రతిసారి సంఘానికి వచ్చి నేను పాపిని అంటున్నామంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నోరు తెలిస్తే నేను పాపిని అంటున్నామంటే దేవుడు మనల్ని పాపులుగా చూడాలనుకుంటున్నాడా? దేవుడు ఎప్పుడు మనం నీతిమంతులుగా దేవుని కనబడతామని ఆయన ఆశపడితే, నువ్వు ఎప్పుడు నోరు తెరిచినా, ఎప్పుడు ప్రార్థన చేసినా నేను పాపిని అంటున్నాడు, దాని అర్థం ఏంటి?
మన భక్తి విశ్వాస జీవితాలు పాపంలోకి వెళ్ళిపోతున్నాయి, మనం చెడగొట్టుకుంటున్నాం. అదే అంటున్నాడు పౌలు భక్తుడు గలాతీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకొనుచున్నాను. అంతే కదా, నేను పాపం చేశాను, ఆ పాపము మనము పాపాన్ని వదిలేసాము, దేవుళ్ళకి వచ్చి మరలా వచ్చి నేను పాపిని అంటున్నామంటే నువ్వు పాపాన్ని కంటిన్యూ చేస్తున్నామని అర్థం. చేయకుండా ఉండాలని కదా దేవుడు కోరుకుంటుంది. అంటే నీ అవయవాలు ఏమేలుతున్నది? పాపమేలుతున్నది. దేవుడిచ్చిందెందుకు? ఆయన కోసం బ్రతకడానికి, ఆయన కోసం చెప్పడానికి, ఆయన కోసం నడవడానికి దేవునిస్తే, అది కాకుండా దుర్నీతి సాధనాలుగా మనం వాడుతున్నామంటే ఏంటి దాని అర్థం? ఏంటి అంటే దేవుడు ఇవ్వవలసిన ఈ అవయవాలను పాపమేలుతున్నది అంటున్నాడు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనబరుచుకుందును కదా. అంతే కదా, మరలా కట్టుకుంటూ పోతే దాని అర్థం ఏంటండి? కొంతమంది ఎవరు చేస్తారు ఈ పని? వాస్తు పిచ్చి ఉంటుంది కొంతమందికి. వాస్తులు నమ్మే వాళ్ళు కొంతమంది వాస్తు పిచ్చితో వాస్తుని నమ్మి కట్టిన దాన్ని ఇక్కడ మాలేదు అక్కడ మాలేదు అలా కూలగొట్టుకుంటూ బికార్లు అయిపోయిన వారు కూడా ఉన్నారు భూమి మీద. అవునా కదా? అందుకే దేవుని బిడ్డలారా, మన భక్తి విశ్వాస జీవితాలు కూడా మనకి సమయం దొరికింది, దేవుని వాక్యం వినబడుతున్నది, దేవుడు దొరుకు కాలమున మనం ఆయన పట్టుకోవాలి. ఆయన దొరుకు కాలంలో నీ సొంత పనులు ఉండి నువ్వు ఆయన వెతికితేనే దొరకడు. అర్థమవుతుందండి? మీకు ఇన్ని రకాలుగా దేవుడు చెప్తున్నాడంటే ఇప్పుడు దొరుకుతుంది వాక్యం, సత్యం దొరుకుతుంది, ఆయన మాట దొరుకుతున్నాయి. ఒక కాలం వస్తుంది సత్యం దొరకదు, వాక్యం దొరకదు, అప్పుడు నువ్వు వెతికినా దొరకదు. అందుకే దేవుడు దొరుకు కాలమున మనం ఆయనని గట్టిగా పట్టుకోవాలి, ఆ మాటల్ని మనం గట్టిగా పట్టుకోవాలి దేవుడు. అందుకే సమయం అయిపోయిన తర్వాత దేవుడు దొరకడు. అందుకే చూడండి మంచి మాట యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. దొరుకు కాలంలో వెదకకపోతే తర్వాత నీ సమయం ఏమంటుంది? ఆయన దొరకడిక. చాలా మంది పట్టించుకోరు దేవుని మాటలు. సమయం విలువ తెలియదు, కాలం విలువ తెలియదు, సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకోండి. ఆయన దూరం అయిపోయాడు అనుకో, ఇక మన గోడు వినేవాడే లేడు. అర్థమవుతున్నాడు? ఒక సమయం మనకి ఏమడుతుంది, ఆ సమయంలోనూ ఆయన గట్టిగా పట్టుకొని కంటిన్యూ అయిపోతూ ఉండాలి. లేదా నువ్వు ఆయన దొరుకు సమయంలో నువ్వు పక్కన పెట్టి నువ్వు తర్వాత వెతుకుతాడు, ఆయన దొరకడు. ఆయన ఇచ్చిన సమయంలో నేను ఆయన దేవునితో కంటిన్యూ అయిపోతూ ఉండాలి. అందుకే సమయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు ఎన్నోసార్లు అంటాడు, సమయాన్ని సద్వినియోగపరచుకోమంటాడు, ఉపయోగపరచుకోమంటాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళము? మనకి వాక్యం చదవడానికి సమయం ఉండదు, వాక్యం వినడానికి సమయం ఉండదు. మన యూట్యూబ్లో ఊరందరూ న్యూస్ ఎక్కడ ఏం జరుగుతుందో అంత అప్డేట్ ఉంటారు మీరు, కానీ వాక్యంలో మాత్రం ఉండరు. వాక్యంలో ఎదుగుదల ఉండదు, వాక్యం అంటే శ్రద్ధ ఉండదు. ఎవరికి నష్టం? అంటే నీ అవయవాలు ఎక్కడికో పక్కదారిపోతున్న ఒకసారి చూసుకోమంటున్నాడు దేవుడు. నిజంగా వాక్యం సమయం వేయలేకపోతున్నావు, వాక్యం చదవడానికి సమయం వేయలేకపోతున్నావు, వాక్యంలో ఎదగలేకపోతున్నావు, వాక్యాన్ని వినలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనిషి యొక్క మాయదారి మనసు ఎలాంటిదంటే ఎంతసేపైనా యూట్యూబ్ పిచ్చినంతా చూస్తుంది, కానీ బైబిల్ దగ్గరికి రాగానే 10 నిమిషాలు కూడా చదవనీయదు. అలాంటి మనసు మనిషికి ఉన్నది. అలాంటి మనిషితో మనిషి బ్రతుకుతూ మోసపోతున్నాడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. వాక్యాన్ని నేర్చుకోమని, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో బలపడాలి, వాక్యాన్ని వినాలి, ఎన్నోసార్లు వినాలి. కానీ మనము అది మాత్రం చేయకుండా ఆదివారం మాత్రం వచ్చి వెళ్ళిపోతే
దాని అర్థం ఏంటి అంటే, మీ దేహము కూడా వాక్యము చదవడానికి ఇష్టపడడం లేదు అంటే మీ దేహాన్ని ఏమేలుతున్నది? పాపం ఏలుతున్నది, లోకాశలు ఏలుతున్నాయి, దురాశలు ఏలుతున్నాయి, ధనాపేక్ష ఏలుతున్నది. చూసుకోండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు ఇమీడియట్గా మనకు చెప్తూ ఉంటాడు. మనము జాగ్రత్త పడకపోతే చాలా చాలా నష్టపోతాం. ఎందుకంటే కోట్లు పెట్టినా కొనలేని పరలోకాన్ని ఆయన మాటలకు లోబడి బతికితే మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. అర్థముందా? దానికి రేటు పెడితే ఏమైనా తరముగాను కొనడం. అసలు మనిషి తనము ప్రపంచమంతా అమ్మితే వచ్చే డబ్బులతో కూడా పరలోకం కొనలేం. అంత గొప్ప పరలోకాన్ని, స్వర్గాన్ని, దేవుడున్న లోకాన్ని మనకి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు? ఆయన మాటలకి లోబడి బతికితే. ఈ దేహాన్ని, ఈ దేవుడిచ్చిన ఈ దేవాలయమైన దేహాన్ని దేవుడు ఏలితే ఆయన మాటలకి లోబడి బతికితే నీకు ఇచ్చిన కాలము, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన ఆర్థిక పరిస్థితి ప్రతిదీ దేవుని కోసం నువ్వు ఇస్తే, వాడితే, ఉంటే ఖచ్చితంగా దేవుడు మనందరికీ పరలోకం ఇయ్యాలని ఆశపడుతున్నాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, నీతిమంతులు 7 సార్లు పడిపోతే లేపుతాడు కదా అని ఒక మాటను అనుకుంటారేమో. అలాంటి మాటలు చూసుకుని ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నీతిమంతులు అనేవాడు పడిపోతాడా? ఆలోచించండి. నీతిమంతులు 7 సార్లు పడిపోతే లేపుతానన్న వాక్యము సామెత గ్రంథములు మనం చదువుకుంటే 24:16లో, సామెత గ్రంథం 24:16 వచ్చింది. దేవుని బిడ్డలారా, సామెత గ్రంథం 24:16 నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కోరుదురు. దీని అర్థం ఏంటి? నువ్వు పాపాలు చేసుకుంటూ, అది కంటిన్యూ చేసుకుంటూ, దేవుని మాటలకు లోబడకుండా బతుకుతూ, నువ్వు పడిపోతూ లేస్తూ ఉంటే ఇంకా నేను లేపుతా ఉంటాను. అది అర్థం. మంతులు 7 సార్లు పడిపోయినను లేపుతానంటున్నారంటే అది దాని అర్థం ఏంటి అంటే, నువ్వు శ్రమల్లో పడిపోయినప్పుడు, నువ్వు కష్టాల్లో పడిపోయినప్పుడు, నువ్వు ఇబ్బందులు, ఇరుకులో వెళ్ళినప్పుడు దేవుడు లేపుతాడు. దాని అర్థం అది. అలాంటి శ్రమల్లో, కష్టాల్లో నీతిమంతులుగా ఉన్న వాళ్ళని దేవుడు నిలబెడతాడు తప్ప, నువ్వు నీతిమంతులు 7 సార్లు అంటే నువ్వు ఏం చేసినా నువ్వు దేవుడు లేపుకుంటూ పోతానని కాదుగా అర్థం. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఒక్కొక్క మాట మనం మనసు పెట్టి వినాలి. దాని మీద మళ్ళా మనం హోంవర్క్ చేయాలి. బైబిల్ బాగా చదవాలండి. లేకపోతే మనం దేవునికి దూరం అయిపోతామండి. దేవుడు ఏం రాయించాడో, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, మన జీవితం ఎడిపోతుందో మనకు అర్థం కాదు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే మనము చనిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ చావుకు లోబడింది కదా, మరణ శాసనం రాసుకొని వచ్చింది కదా, ఈ దేహాన్ని మరణ శాసనం రాసి పంపాడు కదా తల్లి గర్భంలోనే. జనన మరణం 2 రాసి దేవుడే పంపాడు కదా. ఇలాంటి చావుకు లోబడిన ఈ దేహం ఒకనాడు మనం అంతా చనిపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి మారతామనే అవకాశం ఉన్నదా? లేదు కదా. ఉందా అండి? లేనండి. ఇప్పుడు నేను మారలేకపోయాను, నేను తర్వాత చనిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి నేను మారతాననే అవకాశం ఉన్నదా? అలాంటి అవకాశం లేదనే కదా మనం చదువుకుంటాం. లూకాసువార్త 16:26 లూకాసువార్త 16:26 లూకాసువార్త 16:26 దేవుడులారా. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు. ఏమి? ఎక్కడ? పాతాళంలోనే, అది భూమి మీద కాదు కదా. అక్కడ రాయబడిన మాట, అక్కడ చెప్పబడుతున్న ప్రభువారు చెప్తున్న సందర్భము అది భూమి మీద కాదు కదా, పాతాళ లోకంలో కదా. అక్కడి నుంచి అక్కడికి దాటలేనట. అక్కడి నుంచి అక్కడికి దాటలేనోడు ఇక్కడికి ఎలా వస్తాడు? ఆలోచించండి, చదవమ్మా. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి పోజాలకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధముంచబడి ఉంది. ఎక్కడ?
పాతాళములోనే మహాగాఢం ఉంచబడి ఉంది. అక్కడికే పోయే పరిస్థితి లేకపోతే అక్కడ వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి అసలు లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? బతికున్నప్పుడే నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని దేవుని కోసం ఉపయోగించుకుంటూ వెళ్ళిపోవాల్సింది పోయి ఈ దేహాన్ని దుర్నీతికి ఆయుధాలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా పాపము ఏలుతున్నది. పాపం మన దేహాన్ని ఏలితే మనకి పరలోకము ఉండదు. మనకు బాగా తెలుసు, పాపులకు పరలోకములో స్థానము లేదు. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. పరిశుద్ధులుండే లోకం అది. పరిశుద్ధులుండే లోకములో పరిశుద్ధులకి అవకాశం ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, బాగా మనం ఆలోచిస్తే ఒక మంచి మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12-11 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా ఎంత బాగా రాస్తున్నాడు గ్రంథకర్త. చూడండి, పౌలు గారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు, మా సబ్జెక్ట్ ఏంటండి? విరిగిన కుంటికాలు మరలా విరిగితే పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. కాలు ఇరిగిందండి, కట్టుకట్టారు, మళ్ళా ఇరిగింది. ఏంటి? అది నిలబడడం కష్టం, అది కట్టుకోవడం కష్టం. విరిగిన కాలు మరలా విరిగితే అది చాలా కష్టమైపోతుంది. కానీ మనం ఎలాంటి వాళ్ళమంటే, ఒకప్పుడు లోకములో కుంటికాలు కలిగిన వాళ్ళంగా ఉన్నాం మనం. మన అవయవాలన్నీ కుంటిపోయి మనం ఈ పాపలోకములో పాపులుగా జీవిస్తున్న మనము కుంటికాలతో వచ్చి దేవుళ్ళకి వచ్చిన మనల్ని దేవుడు కాపాడుకుంటే, మనల్ని పరిశుద్ధులుగా చేస్తే, మరలా విరిగితే ఏ విధంగా కుంటికాలు కష్టమైపోతుందో మన భక్తి విశ్వాస జీవితాలు కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. మనమేం మంచిగా నీతిమంతులుగా రాలేదు కదా దేవుళ్ళలోకి, నీతిమంతులుగా నడుచుకుంటూ రాలేదు. మనము కుంటికాలతోనే మనం దేవుళ్ళకి వచ్చాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరల కాలు ఇరిగితే అర్థమున్న దేవుడులారా, అదే రాస్తున్నాడు పౌలు గారు. ఏమని? మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. మరలా విరిగిపోకుండా చూసుకోమంటున్నాడు. నువ్వు వచ్చింది విరగొట్టుకొని వచ్చావు. నువ్వు దేవుళ్ళకి వచ్చినప్పుడు కుంటికాలతో వచ్చావు. కుంటికాలతో వచ్చి మళ్ళా విరగొట్టుకోవద్దంటున్నాడు. అర్థమవుతుంది ఏమిటలారా? బాగా ఆలోచించాలి మరి ఒక్కొక్క మాటని. ఎందుకంటే దేవుడు ఏది రాయించినా దాని వెనుక ఉద్దేశం ఏంటంటే, తన పిల్లలమైన మనకి అది అర్థం చేయించి, అది చెప్పించి, దేవునిలో కాపాడి పరిశుద్ధులుగానే వాళ్ళు బతికే విధంగా కాపాడి పరలోకం తీసుకుపోవాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే, ఈ దేహం అనేది పాపానికి లోబడితే ఇక అది కష్టం దేవుని బిడ్డలారా, చాలా కష్టం. అందుకే చూడండి, లోకాశను కలిగిన వానికి దేవుని మాట అస్సలెక్కదు. లోకాశలతో బతుకుతుంటారు. అలాంటి వారికి నువ్వు ఇలాంటి సత్యం మాటలు ఎన్ని చెప్పినా వాళ్ళు విని వదిలేసే విధంగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో, వాళ్ళ అవయవాల్లో? వాళ్ళ అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనాలుగా మారిపోయాయి. అర్థముందండి? అంటే దేవుడు ఏలడం లేదు వాళ్ళ దేహాన్ని. దేవుని ఏలుబడిలో లేరు వాళ్ళు. దేవుని ఏలుబడిలో ఉంటే ఆదివారం రాగానే ఇంటికి తాళం పడుతుందండి. ఆదివారం ఎంత బిజీ ఉన్నా ఆదివారం రాగానే ఇంటికి తాళం పడుతుంది. తాళం వేసి నువ్వు పరిగెత్తుతో నువ్వు ఉండలేవు, నువ్వు రాకుండా ఉండలేవు, నువ్వు సన్నిధికి రాకుండా ఉండలేవు. కానీ రాకుండా ఉండగలిగే వాళ్ళు ఇంకా మనకు కనబడుతున్నాడు. అర్థం ఏంటి? వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా పక్కదారి వెళ్ళిపోయాయి.
ధనాపేక్షతో నిండిపోయాయి, లోకాన్ని కోరుకుంటున్నాయి. ఈ మట్టి దేహము లోకాన్ని కోరుకుంటుంది. మరి ఆ లోకాన్ని కోరుకున్న మట్టి దేహాన్ని దేవుని కోసము ఉపయోగించాలని, ఈ దేహంలో దేవుడు ఆలయంగా దేవుడు ఉండాలని, అలా వాక్యంగా ఉండాలని ఎన్నో రీతిలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడే. ఇంకా మనకు అర్థం కావడం లేదా? ఆదివారం నుంచి సంఘం నుంచి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ బైబిల్ ఎవరైనా పట్టుకుంటారా? పోనీ సోమవారం పట్టుకుని వాక్యం చదువుతారా? మెసేజ్ని వింటారా? వినరు. విననీయని దేహం అంటే నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మార్గము సరళం చేసుకోవాలి అని అంటున్నాడు. మళ్ళీ ఇరుగొట్టకుండా చూసుకోవాలి, నువ్వు ఇరిగిపోకుండా చూసుకోవాలి. ఇరిగిన కాలు ఇరిగితే కష్టం కట్టుకోవడం. ఇక అర్థం అవునా కదండి? ఒక కాలు ఇరిగిందండి, భయంకరంగా టప్పని ఇరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. అలాగైనా కూడా మొత్తం సర్జరీ చేసి కట్టేశాడు డాక్టరు. తర్వాత మళ్ళీ ఇరిగిపోతే అది కట్టుకోవడం కష్టం. మన జీవితము, మన భక్తి విశ్వాస జీవితం కూడా అంతే. మనం దేవునిలోకి వచ్చింది అన్ని వినగొట్టుకొని వచ్చాం. మనము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఈ భక్తి విశ్వాస జీవితం విరిగిపోతే చాలా కష్టం. దేవుని బిడ్డలారా, మళ్ళీ వచ్చిందమ్మా ఆఖరి మాట. మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. పాదాలకి సరళం చేసుకో. దేవుని వైపు నడిపించి నీ పాదాలని, వాక్యం వైపు నడిపించు, వాక్యం కోసం నడిపించు, బైబిల్ దగ్గరకు నడిపించు, సరళం చేసుకో అంటున్నాడు దేవుడు. మళ్ళీ విరగొట్టుకోకుండా చూసుకో, విరిగిపోయే ప్రమాదం ఉన్నది. అలా విరగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళా కట్టుకోవడం కష్టమైపోతుంది, వాళ్ళకి రాలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. చూడండి దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడు యెహోవా దొరకు కాలమున ఆయనని గట్టిగా పట్టుకుని ఆయనతోనే ఉండాలి, తండ్రితో ఉండాలి. యేసుప్రభు వాక్యం ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలి. మన జీవితంలో వాక్యానికి మొదటి స్థానం ఉండాలి, దేవుని మాటకి మొదటి స్థానం ఉండాలి. అన్ని విషయంలో దేవుడే మొదటగా మన జీవితం, మన కుటుంబం ఉంటే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు చేసిన కష్టం కూడా ఆయనకి ఇష్టమైతే నీ దీవిస్తాడు. అన్ని పరిస్థితుల్లో నీ కాపుదల ఉంటుంది, ఏ అపాయం రాకుండా కాపాడుతాడు. చూడండి, ఇవన్నీ దేవుడు చెబుతుంటే ఇవన్నీ పొందకుండా మనము వెళ్ళిపోతున్నాము, పొందుకోకుండా వెళ్ళిపోతున్నామంటే కారణం ఏంటి? ఈ అవయవాలన్నీ కూడా తప్పుదారికి వెళ్ళిపోతున్నాయి. అర్థమైన దేవుడు దానికోసం దేవుడు ఇయ్యలేదు. కళ్ళు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు ఇచ్చింది లోకములోను బతకడానికి ఉపయోగించుకుంటూ దేవుని కోసం, ఆయన కోసం ఇచ్చాడండి. ఈ నిర్మాణం ఆయనది, ఈ చేతులు ఆయనవి, కళ్ళు ఆయనవి, ఈ అవయవాలన్నీ ఆయన పెట్టాడు దేవుడు. దేవుడు పెడితే వచ్చినాయి మనకి. మన తల్లిదండ్రులు అనుకుంటే రాలేదు ఇవన్నీ. మన అమ్మా నాన్న అనుకుంటే మనం పుట్టలేదు భూమి మీద. చాలా మంది పిల్లలు కావాలని ఆశపడితే పిల్లలు కలగడం లేదు, వాళ్ళు అనుకుంటే పుట్టరు. దేవుడే ఆయన అనుకొని పుట్టిస్తున్నాడు. అలా పుట్టించినప్పుడు అమ్మ కడుపులోనే మరణ శాస్త్రము రాయించి పంపిస్తున్నాడు. కాబట్టే మనిషి అనేవాడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అర్థముందండి? మనిషి మరణించాలి. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అందం అంటే ఎలాగండి? అందం అంటే మంచి ఫ్యాషన్, అంటే మంచి పుట్టుక, మంచి అందంగా ఉంటే అదే అందం కదా. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలిసిన కాడికి కదా, ఒక ఫ్యాషను, అందం అంటే మంచి పుట్టుకగా మంచి కలర్ ఉంటే అది అందం. కానీ ఇప్పుడు ఎలాంటి అందం? ఇప్పుడు అందం అంటే ఏంది? ఇప్పుడు అందం అంటే అందవికారంగా ఉన్నవాడే అందగాడు. ఇప్పుడు వాని ముఖం బాగుండదు, ముక్కు బాగుండదు, మన డ్రెస్సు బాగుండదు, ఆ డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది, జుట్టు బాగుండదు, జుట్టు అంతా మరి కోతి కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇలా ఉంటేనే వీళ్ళు ఇప్పుడు అందగాళ్ళు. ఎలా అయిపోయిందో చూడ లోకం, ఎలా మారిపోయిందో చూడ లోకం. ఆలోచించండి. యవనస్తులు బైకులు నడుపుతుంటే భయం అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన బైకులు ఎలాగున్నాయో తెలుసా అండి? కూర్చొని నడపొద్దు, పండుకొని నడపాలి ఇప్పుడు ఆ బైక్ని. ఇప్పుడు ఉన్న బైక్ మీద పడుకొని నడపాలి. వెనక కూర్చున్న వాళ్ళకి అసలు పట్టుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి వాళ్ళు జుట్టు పట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఒక భార్య భర్త జుట్టు పట్టుకొని కూర్చుంటే తప్ప పడిపోకుండా ఉంటుంది. అలాంటి బైకులు వచ్చాయి.
ఒక్కటి గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, భవిష్యత్ చెప్తున్నాను, భవిష్యత్ కాలములో ఆర్థోపెడిషన్ డాక్టర్లకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇరగొట్టుకున్న అవయవాలకు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భవిష్యత్తులో. ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ అందుకే చూడండి, అవయవాలన్నీ కూడా విరిగిపోవడము, నాశనం అవడము ఆర్థోపెడిక్ డాక్టర్లదే ఎక్కువ వాళ్ళకి పని ఉంటుంది భవిష్యత్తులో. యవనస్తులంతా చూడండి, మనం గమనిస్తే ఎవరిని పట్టించుకోరు, ఎవరి మాట వినను, వాడి జుట్టు బాగుండదు, డ్రెస్ బాగుండదు, వాడు ఎటుపోతున్నాడో తెలియదు, ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు. ఆలోచించండి దేవుడు గారు. అందుకే మనల్ని జాగ్రత్త పరుస్తున్నాడు. మనల్ని ఏమని, నువ్వు విరగట్టుకొని వచ్చావు నాయనా, విరగొట్టుకున్న దగ్గరికి వచ్చావు, నేను కట్టుకట్టాను, మరలా విరిగిపోకుండా చూసుకో. కష్టమైపోతుంది నీకు, మన్నా కట్టుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డ వల్ల ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ జరిగింది కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయి కదా. అది జరిగినప్పుడు పాపము ఒక చెల్లెమ్మ సంవత్సరమంతా ట్రైనింగ్ తీసుకొని బాగా ప్రిపేర్ అయింది, బాగా చదువుకున్నది. కానీ ఎగ్జామ్కి వచ్చే సమయానికి 3 నిమిషాలు లేట్ అయింది. అర్థమైంది దేవుడిలారా? 3 నిమిషాలు లేట్ అయితే ఆ చెల్లెమ్మ వాళ్ళ అమ్మ బతిమలాడుతున్నారు అక్కడ గేట్ దగ్గర. కానీ వాళ్ళు అవకాశం ఇవ్వలేదండి. భూమి మీద ఒక ఎగ్జామ్కి, భూమి మీద బతకడానికి ఆమె మంచి క్లవర్ ఉండొచ్చు, ఆమె ఎగ్జామ్ రాస్తే ఆమెకు ఉద్యోగం రావచ్చేమో. కానీ ఆమె చేసిన మిస్టేక్ ఏంటి? సమయానికి రాలేకపోయింది. కారణం ఏమైనా ఉండొచ్చు. ఒక భూమి మీద 3 నిమిషాలు లేట్ అయితేనే ఈ భూమి మీద అంత మంచి అవకాశం కోల్పోతుంది. మన దేవుడున్న శాశ్వతమైన పరలోకం మనం వెళ్ళాలంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి, మనమెంత సమయం దేవుని కోసం ఇవ్వాలి, ఆ కాలం దేవుని కోసం మనం వెచ్చించాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఇప్పుడు చేతి విరుగుతుందండి, ఏదైనా విరిగితే అది డాక్టర్ దగ్గరికి వెళితే సర్జరీ చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు కదా. ఆపరేషన్ చేసి ఆ ఫ్రాక్చర్ని దాన్ని కడతాడు కదా, ఆపరేషన్ చేస్తాడు. కానీ వాస్తవానికి అది డాక్టర్ ఆపరేషన్ చేస్తే అది అతుక్కోవడం లేదు. అది డాక్టర్ ఆపరేషన్ చేసి అతుక్కోవడం, దాని మీద పెరిస్టియం అనే ఒక పొర ఉంటుంది. ఏంటండి? పెరిస్టియం అనే ఒక పొర దేవుడు ముందే పెట్టాడు. ఆ పొర దాని మీదకి వస్తే తప్ప అది అతుక్కోదు. అది దేవుడు పెట్టింది, డాక్టర్ వల్ల కాదు. అది డాక్టర్ చేస్తే రాదు దేవుడు బిడ్డలారా. పెరిస్టియం అనే పొర ముందుగానే దేవుడు పెట్టాడు. అది ఆ పొర దాని మీదకి వస్తే తప్ప ఆ విరిగింది అతుక్కోదు. అందుకే ఆయన మాటలు, దేవుడు చెప్పిన మాటలు మనం వింటే మనకి మంచిది కదండి. మన తండ్రి కదండి, మన కన్న తండ్రి కదా. నా మాటలు వినండ్రా అంటున్నాడు దేవుడు. నా మాటలు విని దగ్గరికి రాండి అంటే మనమేమో ఆయన మాటలు వినము, ఆయన దగ్గరికి పోవడానికి ఇష్టపడం దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము, దేవుడు లెక్కల మనిషి అండి. దేవుడు లెక్కల మనిషి. తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు ఖచ్చితంగా కూడా మన జీవిత ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే భారతదేశం తరపున స్పేస్లోకి లేదా చంద్రమండలంలోనికి, గ్రహాల్లోకి రాకెట్లు పంపుతూ ఉంటారు కదా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట అని ఉన్నది. ఆ శ్రీహరికోటలో ఏమున్నదంటే రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్నది. అక్కడి నుంచి వాళ్ళు రాకెట్లని గ్రహాల్లోకి పంపిస్తూ ఉంటారు. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు పంపించిన ఆ రాకెట్ అక్కడికి వెళ్ళి అది ఏం చేస్తుంది, ఎక్కడ తిరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ భూమి మీద ఉండి పెద్ద కంప్యూటర్ల ముందు కూర్చొని అక్కడికి పంపించి అక్కడ మనిషి బతికే అవకాశం ఉన్నదా, అక్కడ వెండి ఉన్నదా, బంగారం ఉందా, అది అసలు ఏం చేస్తుంది అని ఇవన్నీ కూడా భూమి మీద ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకు అర్థం కాని ఏంటంటే దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద అలాగే పంపించాడు. మనిషే అక్కడ ఏం చేస్తుందో ఇక్కడ కంప్యూటర్లో చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని అలాగే భూమి మీద ప్రయోగించాడు. ఈ భూమి మీద రాకెట్లాగా ప్రయోగించి
మన ప్రతీది కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నీ జీవితం నుండి ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు, రాసుకుంటున్నాడు, నోట్ చేసుకుంటున్నాడు దేవుడు, నోట్ చేసుకుంటున్నాడు దేవుడు బిడ్డలారా. అందుకే యోబు గారు అంటారు చూడండి, ఒక మంచి మాట యోబు గారు చెప్తున్న మాట. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో, యోబు గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుంటే, యోబు గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు. గాలికి ఇంత బరువు ఉండవని మనం తెలుసండి. గాలికి ఉన్న బరువు ఏంటో. అసలు గాలిని మనం పట్టుకోగలమా, మనం ఎక్కడైనా బంధించగలమా బాటిల్లో? కానీ దేవుడు అంట గాలికి ఎంత బరువు ఉండాలో ముందుగానే డిసైడ్ చేశారట. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత కొలిచి చూసినప్పుడు, వర్షమునకు కట్టడం నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచును, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించను. అంటే దేవుడు ఏది చేసినా ఒక లెక్క, గాలికి ఒక లెక్క, నీళ్ళకు ఒక లెక్క, ప్రతిదానికి లెక్క ప్రకారంగా చేసిన దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల జీవితం అంతా కూడా మనల్ని కూడా ప్రయోగించి భూమి మీద మన జీవితాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు పరలోకంలో ఉండి. ఆ దేవునికి ఎక్కడ కనబడుతుందండి? ఆకాశం అడ్డుగా ఉంది అనుకోకండి. ఆయనకేం కనబడుతుంది, ఆయనకి ఎలా తెలుసు అనుకోకండి. ఆయనకి పాతాళం కూడా స్పష్టంగా కనబడుతుందని బైబిల్లో చదువుకుంటాం. మనకు కనబడుతుంది పాతాళం, కింద నుండి పాతాళం మనకు కనబడదు, పరలోకం కనబడదు కదా. భూమి మీద కూడా అంత కనపడదు మనకి. కానీ పరలోకం ఉన్న దేవునికి ఈ భూమి మీద, భూమి కింద ఉన్న పాతాళ లోకమంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. కనబడుతుంది అంటే ప్రతీది కూడా గమనిస్తున్నాడు, రాసుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే చివరిగా ఒక మంచి మాట మనం చూసుకుని ముగించుకున్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6 వరకు దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం రుచి చూచి వెలిగింపబడిన తర్వాత దేవునిలోకి వచ్చి రక్షణ పొందుకొని, మారుమనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మను వరంగా పొందుకొని, వాక్యమని, సత్యమని, అన్ని రకాలుగా పరలోకము ఏంటి, పాతాళం ఏంటి, పరిశుద్ధత ఏంటి, పాపం ఏంటి, అన్ని విన్న తర్వాత ఈ జీవితం ఏంటి, అసలు మనిషి ఎక్కడికి వెళుతున్నాడు, ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఇవన్నీ ఎరిగిన తర్వాత ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు అంటే మళ్ళా కాలిలో కొట్టుకున్నవాడు అని అర్థం. కాలు ఇరిగి వచ్చాం కదా, మళ్ళా కాలులో కొట్టుకున్నవాడు. తప్పిపోయినవాడు అంటే మరలా కాలులో కొట్టుకున్నవాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. వాళ్ళేమో ఆ యూదులు సిలువేశారు రహస్యంగా, ఎక్కడో మనం బాహాటంగా సిలువేస్తున్నామట తప్పిపోయి. అర్థమవుతుందండి? మనం బాహాటంగా సిలువేస్తున్నాం ఆయన మాట వినకుండా, ప్రభువు అనే మాట వినకుండా తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. దేవుడు అసాధ్యం అంటున్నాడంటే సాధ్యపరిచే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరి వల్ల అవుతుంది? ఆయననే కాదంటున్నాడు కదా. ఇన్ని అనుభవించిన తర్వాత పరలోకము తెలుసుకున్నావు, అక్కడ ఏముంటుందో తెలుసుకో, అక్కడ ఎవరుంటారో తెలుసుకున్నావు. ఇవన్నీ ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అవునా కదా? ఎన్ని కోణాల్లో మనతో మాట్లాడుతున్నాడు, ఎన్ని రకాలుగా, ఎన్ని సబ్జెక్టులు అండి. 654వ సబ్జెక్టుకు వచ్చేసాం.
ఇన్ని వందల సబ్జెక్టుల ద్వారా ఇంత గొప్ప బైబిల్, ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ, నేర్పిస్తూ, ఆలోచింపజేస్తున్నప్పుడు అసలు వాక్యం ఎరిగిన వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా, అవునా కదా? వాక్యం ఎరిగిన వాళ్ళు ఎలాగో లోకంలో బతుకుతారో, మరి ఇన్ని ఉన్న తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం అంటే విరిగిన కాలు మరలా విరగకుండా చూసుకోవాలి. ఒక మనిషి మారాలి అంటే, దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వస్తే తప్ప మారలేడండి మనిషి. ఇది వాస్తవం. ఇది ఒక మనిషి పాప జీవితాన్ని వదిలిపెట్టాలి, మనిషి మారాలంటే యేసుప్రభు వారి ద్వారా మాత్రం, ఆ ప్రభు మాటల్ని బట్టి మాత్రమే మారగలడం. మనం ఇవన్నీ విన్నాం, వెలిగింపబడ్డాం, దేవుళ్ళకి వచ్చాం, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చాం, సత్య విషయ అనుభవజ్ఞానంలోకి వస్తున్నాం. మరి ఇన్ని జరిగిన తర్వాత మరలా కాలు విలగొట్టుకుంటే అది కట్టుకోదు అంటున్నాడు. అందుకే విరిగిన కుంటికాలు మరలా విరిగితే అది కట్టుకోవడం కష్టం. విరగకుండా చూసుకోవడం అనేది మనకు చాలా చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. అందుకే మనకిచ్చిన సమయం, మనకిచ్చిన ప్రతిదీ కూడా దేవుడు ఏదైతే సంఘములో, దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా, ఇక్కడ ఏం కట్టుకథలు లేవు కదా, అద్భుతాలు, కట్టుకథలు, లోకాశలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అశాశ్వతమైన పరలోకం మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఇన్ని నేర్పిస్తున్నప్పుడు మరలా మనం విరిగిన కాలు విరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. ఎవరిది? అందరూ ఎవరికి వారు చూసుకోవాలి. అలా చూసుకుంటూ ఈ అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకుండా నీతి సాధనాలుగా దేవునికి సమర్పించుకుంటూ, వీటి మీద ఒక కన్నేసి ఉంచకపోతే మనల్ని మోసం చేసేస్తాయి ఇవి. ఒక కన్నేసి ఉంచుతూ ఎప్పటికప్పుడు మనం బాగా వాక్యంలో ఈ ఎదుగుదల వాక్యంలో, ప్రార్థనలో, దేవుల్లో ఎదగాలి. బాగా దేవుల్లో మన సంవత్సరం ఎదుగుదల దేంట్లో ఉండాలండి? దేవుల్లో ఎదుగుదల ఉండాలి. నువ్వు దేవుల్లో ఎదుక్కుంటూ పో, మిగతా అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు చూసుకుంటానే నువ్వు పోయి మూతి పనులు అలగొట్టుకోకు, నీ వల్ల కాదది. నువ్వు దేవుని మీద ఆధారపడు, ఆయనకు సమర్పించుకో, ఆయన మాటలు లోబడి బతుకు. నువ్వు ఇక్కడ భూమి మీద బాగుంటావు, చనిపోయిన తర్వాత పరలోకం దొరుకుతుంది. కనుక మనమంతా కూడా విరిగిన కాలం మరలా విరిగిపోకుండా మన భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఎంత గొప్పటి దేవుడవు తండ్రి, ఎంత మంచి మాటలు నాయనా. ఎలాగైనా మమ్మల్ని పరలోకము తీసుకెళ్ళాలని, అక్కడికి రావాలంటే మేము ఇక్కడ ఎలా ఉండాలో ప్రతిదీ కూడా గ్రంథస్థం చేసి ఎన్నో రీతిలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏ పాటి వారమునైనా, మేము గొప్పవారము కాదునైనా, దేనికి పనికిరాని వారమైనప్పటికీ కూడా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ, ఇంత గొప్ప మాటలు మాతో మాట్లాడుతూ, నేర్పిస్తూ, ఆలోచింపజేస్తూ, నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, కాలు విరగొట్టుకుని, అవయవాలని చెడగొట్టుకుని మీ దగ్గరకు వచ్చాము నాయనా. నువ్వు రిపేర్ చేసావు తండ్రి, బాగు చేసావు నాయనా. బాగైన తర్వాత కట్టిన తర్వాత మళ్ళా విరిగిన కాలు విరిగిపోకుండా చూసుకోమంటున్నావు నాయనా. ఎంత నీతి నాయనా మీ దగ్గర, ఎంత న్యాయము తండ్రి, ఎంత గొప్ప మనసు తండ్రి, ఎంతగా ప్రేమిస్తున్నావు నాయనా. అలాగా విరిగిన కాలు మళ్ళా విరగకుండా ఉండటకు శక్తిని మాకు దయచేయండి తండ్రి. మేము లోకంలో పడిపోకుండా, మాకు ఇచ్చిన అవయవాలు దుర్నీతి సాధనలుగా మారకుండా, మాకు ఇచ్చిన అవయవాలన్నీ కూడా మీకు సమర్పించి తండ్రి, మీ సేవలో ఉంటూ, మేము మహిమపరుస్తూ, మేము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దినదినము ఆత్మ ఎదుగుతూ, వాక్యములు ఎదుగుతూ, మీకు దగ్గరగుతూ, లోకాన్ని దూరమవుతూ, మేము ఘనపరుస్తూనైనా మీకోసం గొప్ప బ్రతికే ధన్యత భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా
కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దైత్యమని సమస్త ఘనత మహ్య ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.